Hello friends, today property of the fluid is surface tension. Surface tension main important one of the important properties of the fluid. ఇక్కడ మీరు చూడొచ్చు పైన రైట్ సైడ్ లో ఒక ఇన్సెక్ట్ ఫ్లోట్ అవుతుంది. అది ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే దానికి కారణం సర్ఫేస్ టెన్షన్. ఇక్కడ చూడండి అసలు the water surface acts as if it is in the tension. వాటర్ సర్ఫేస్ కనుక టెన్షన్ కనుక ఉంటే యాక్ట్ యాజ్ ఎ టెన్షన్, కంప్రెసివ్ కాదు, టెన్షన్లో కనుక యాక్ట్ అవుతే డ్యూ టు దిస్ ఫినామినన్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్. సో వాటర్ సర్ఫేస్ కనుక టెన్షన్లో కనుక యాక్ట్ అవుతే ఆటోమేటిక్గా దానిపైన స్మాల్ ఆబ్జెక్ట్స్ లేదా స్మాల్ ఇన్సెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి. ఓకే, సో అక్కడ ఏం జరుగుతుంది అసలు ఆ సర్ఫేస్ వాటర్ సర్ఫేస్ పైన ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే యూ కెన్ సీ హియర్ ఇన్ ద నెక్స్ట్ ఇమేజ్ వాటర్ మోలాక్యూల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఇట్ ఈస్ ట్రయింగ్ టు అట్రాక్ట్ ద సేమ్ ఫ్లూయిడ్ మోలాక్యూల్స్, ఓకే, విత్ సమ్ ఇంటర్ఫేస్. ఆ పైన ఇంటర్ఫేస్ ఏముంటుంది, సర్ఫేస్ పైన వాటర్, పైన ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. సో అది సపరేట్ ఫ్లూయిడ్, ఇది సపరేట్ ఫ్లూయిడ్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఈ సర్ఫేస్ పైన ఏమవుతుంది, డ్యూ టు దిస్ టెన్సైల్ ఫోర్స్ ఏరియా మినిమైజ్ అవుతుంది డ్యూ టు సమ్ ఎనర్జీ. సో సింపుల్గా మీకు ఇక్కడ చెప్పాలంటే ఏం చేయొచ్చు, ఇంటర్ మోలాక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లూయిడ్లో, ఆ మోలాక్యూల్స్ అన్ని ట్రైయింగ్ టు అట్రాక్ట్ ఈచ్ అదర్. సో దానివల్ల ఒక స్మాల్ థిన్ ఫిల్మ్ లేయర్ ఫామ్ అవుతుంది ఆ సర్ఫేస్ పైన, ఓకే, డ్యూ టు టెన్షన్. ఇప్పుడు ఒకదానికొకటి బట్టి లాగినప్పుడు ఏమవుతుంది, టెన్షన్ వల్ల ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అప్పుడు దానిపైన ఏమైనా స్మాల్ ఆబ్జెక్ట్స్, ఇన్సెక్ట్స్ ఇట్లాంటివి వేసినప్పుడు ఫ్లోట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ ఫిల్మ్ కట్ అవుతుందో ఆటోమేటిక్గా అవి సింక్ అయిపోతాయి, లోపల మునిగిపోతాయి. సో ఇది ప్రిన్సిపల్ బిహైండ్ ద సర్ఫేస్ టెన్షన్. సో హియర్ ఐఎమ్ క్లియర్లీ mentioned surface energy per unit area of interface is called surface tension, or you can call it as a force per unit length. Surface tension is nothing but force per unit length. Next, the phenomenon of surface tension arises due to the two kinds of intermolecular forces. అసలు ఈ సర్ఫేస్ టెన్షన్ ఎందుకు జరుగుతుంది అంటే టూ మోలాక్యులర్ ఫోర్సెస్ వల్ల జరుగుతుంది. ఓకే, సో ఆ మోలాక్యులర్ ఫోర్సెస్ ఏంటి అంటే, ఒకటి మీకు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఒకటి కొహిజన్, ఇంకొకటి అడేజన్. అసలు కొహిజన్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై కొహిజన్? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మోలాక్యూల్స్ ఆఫ్ ద సేమ్ లిక్విడ్. సేమ్ లిక్విడ్లో ఉన్న, ఇప్పుడు సపోజ్ మెర్క్యూరీ తీసుకోండి, మెర్క్యూరీ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ట్రయింగ్ టు అట్రాక్ట్ దేర్ ఓన్ మోలాక్యూల్స్. దట్ ఈస్ cohesive force. Due to cohesive force, it never contact with the other molecules, other fluid molecules. ఇది వేరే వాటితో ఫ్రెండ్షిప్ చేయదు, ఓన్లీ మెర్క్యూరీనే అట్రాక్ట్ చేసుకుంటుంది, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ని అది అట్రాక్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ కొహిజన్. అడేజన్ అంటే ఏంటి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ లిక్విడ్స్ ఆర్ బిట్వీన్ ద లిక్విడ్ మాలిక్యూల్స్ అండ్ సాలిడ్ బౌండరీ కంటైనింగ్ ద లిక్విడ్. సపోజ్ వాటర్ తీసుకోండి, వాటర్లో మీరు కిరోసిన్ వేస్తే అవి రెండు మిక్స్ అయిపోతాయి, వాటర్లో పెట్రోల్ పోస్తే అవి రెండు మిక్స్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, లేకపోతే వేరే ఏదైనా ఫ్లూయిడ్ వేస్తే అవి రెండు మిక్స్ అయిపోతాయి. అంటే ఏంటి, ఈ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ రెండు కూడా మోలాక్యూల్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో దానివల్ల ఈ అడేజివ్ ఫోర్సు డెవలప్ అవుతుంది. లేదా ఒక సాలిడ్ బాడీ తీసుకుంటే ఆ సాలిడ్ బాడీలో ఉన్న మోలాక్యూల్స్ని కూడా ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, దాన్నే అడేజివ్ ఫోర్స్ అంటుంది. అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయగలుగుతుంది, దట్ ఈస్ అడేజన్. నెక్స్ట్, ఏ లిక్విడ్ ఫార్మ్స్ అండ్ ఇంటర్ఫేస్ విత్ ఏ సెకండ్ లిక్విడ్ ఆర్ గ్యాస్. సో ఇక్కడ మీకు సర్ఫేస్ పైన ఏముంది, సర్ఫేస్ కింద వాటర్ సర్ఫేస్ కింద వాటర్ ఉంది, మొత్తం వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దానిపైన ఇప్పుడు గ్లాసులో వాటర్ పోసారంటే ఒక లెవెల్ వరకు వాటర్ ఉంటాయి, ఆ లెవెల్ వరకు వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దానిపైన ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. సో దట్ ఈస్ లిక్విడ్ ఆర్ గ్యాస్. దిస్ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ బిహేవ్స్ లైక్ ఏ మెంబ్రేన్ అండర్ టెన్షన్. సో ఇంటర్ఫేస్ వల్ల ఏమవుతుంది అంటే ఆ సర్ఫేస్ దగ్గర టెన్షన్ ఫోర్స్ డెవలప్ అయ్యి అక్కడ మీకు ఒక థిన్ ఫిల్మ్ లేదా మెంబ్రేన్ లాగా ఫామ్ అవుతుంది. సో దానిపైన మీరు ఏదైనా స్మాల్ ఆబ్జెక్ట్స్ వేసినప్పుడు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఇది కొహిజన్ అండ్ అడేజన్. అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్లో ఏముంది, రీజన్ ఫర్ సర్ఫేస్ టెన్షన్. అసలు సర్ఫేస్ టెన్షన్కి రీజన్ మెయిన్ ఏంటి అంటే కోహెసివ్ ఫోర్స్. కోహెసివ్ ఫోర్స్ అంటే ఏంటి, ద అట్రాక్షన్ ఆఫ్ ది మోలాక్యూల్స్, సేమ్ ఫ్లూయిడ్ సేమ్ మోలాక్యూల్స్ అట్రాక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నాం,
కోయిజన్ అంటున్నాం. ఎగ్జాంపుల్ మెర్క్యూరీ. సో డ్యూ టు కోయిజన్ బిట్వీన్ లిక్విడ్ మాలిక్యూల్స్ ఏమవుతుంది, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సర్ఫేస్ టెన్షన్కి మీరు ఏం చేయొచ్చు, ఈ వాటర్ని కానీ లేకపోతే దాన్ని హీట్ చేస్తూ ఉన్నారనుకోండి, టెంపరేచర్ సప్లై చేస్తూ ఉంటే ఏమవుతుంది, సర్ఫేస్ టెన్షన్ తగ్గుతూ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. బికాస్ ఆఫ్ ద కోయిజన్ డిక్రీజెస్. మీరు టెంపరేచర్ యాడ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కోయిజన్ తగ్గుతూ ఉంటుంది. కోయిజన్ తగ్గి ఆటోమేటిక్గా ఏమవుతుంది, సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో చూస్తే మీకు యూనిట్స్ కనుక చూసుకుంటే సర్ఫేస్ టెన్షన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, సర్ఫేస్ టెన్షన్ని సర్ఫేస్ టెన్షన్కి కనుక చూస్తే యూనిట్స్, ఇది సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆర్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఆర్ ఇది డైమెన్షనల్ యూనిట్ m(t⁻⁻²). సో ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్, లెంత్కి యూనిట్స్ మీటర్స్. సో సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ లేదా ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ మీకు డైమెన్షనల్ యూనిట్ ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, ఫోర్స్ ఈక్వల్ టు m(a). ఓకే, సో m(a), మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూ ఇన్ ద ఈక్వేషన్ we will get the ma/l. ఓకే, ఇది యూనిట్ లెంత్, ఇది ఫోర్స్, ma ఈక్వల్ టు ఫోర్స్. ఓకే, సో ఈక్వేటింగ్ ది ఫండమెంటల్ క్వాంటిటీస్, finally you will get the mLt⁻⁻², L inverse. So finally you will get the m(t⁻⁻²). This is the dimensional unit. Clear? If you take the surface tension in terms of energy, sigma equal to what will happen, sigma equal to energy per unit area kada. Energy per unit area ni ఏ విధంగా చెప్పొచ్చు, జౌల్ పర్ యూనిట్ ఏరియా, యూనిట్ ఏరియాకి మీటర్ స్క్వేర్, యూనిట్ ఏరియాకి మీటర్ స్క్వేర్. సో జౌల్ని ఎలా రాసుకోవచ్చు మీరు, న్యూటన్ మీటర్ రాసుకోవచ్చు. ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ యూనిట్స్ ఏంటి, జౌల్స్. జౌల్స్ని ఎలా రాసుకోవచ్చు, న్యూటన్ మీటర్ పర్ స్క్వేర్ మీటర్. సో ఫైనల్లీ వాట్ యూ విల్ గెట్, న్యూటన్ మీటర్ మిగులుతుంది, న్యూటన్ పర్ మీటర్. ఇట్లా కూడా మీకు వచ్చేది ఏంటి, యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. సో యూనిట్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్యాపిలారిటీ. క్యాపిలారిటీ అంటే ఏంటి, ద ఫినామినన్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఏ లిక్విడ్ సర్ఫేస్ రిలేటివ్ టు ద అడ్జసెంట్ జనరల్ లెవెల్ ఆఫ్ లిక్విడ్ ఇన్ స్మాల్ డయామీటర్ ట్యూబ్స్. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇందులో మీరు ఒక స్మాల్ డయామీటర్ ట్యూబ్ ఇన్సర్ట్ చేయండి, నీడిల్ అంటున్నా, స్మాల్ రీఫిల్ లాంటిది, ఒక స్మాల్ థిన్ ట్యూబ్ని అందులో ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇందులో ఉంచాలి, ట్యూబ్లో ఉంచాలి, పైకి రైజ్ అవుతుంది. సో ఈ రైజ్ అయ్యే ఫినామినన్ని లేదా ఇందులో ట్యూబ్లోకి వచ్చి ట్యూబ్లో నుంచి కిందికి వెళ్ళిపోయేదాన్ని ఈ ఫినామినన్ ఏమంటున్నారు, క్యాపిలారిటీ అంటున్నారు. ఈ క్యాపిలారిటీ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఒకవేళ వాటర్ కనుక ఈ ట్యూబ్లోకి వచ్చి ఈ ట్యూబ్లో నుంచి పైకి కనుక రైజ్ అయితే అది ఎన్ని సెంటీమీటర్లు రైజ్ అయింది లేదా ఎన్ని మిల్లీమీటర్లు రైజ్ అయింది చెప్పేది క్యాపిలరీ రైజ్. ఒకవేళ ఫాల్ అవుతే దాన్ని క్యాపిలరీ డిప్రెషన్ అంటారు, లోవరింగ్ అయిపోతే దాన్ని క్యాపిలరీ డిప్రెషన్ అంటారు. సో దీన్ని సెంటీమీటర్స్, ఎన్ని సెంటీమీటర్లు కిందికి వచ్చింది లేకపోతే రైజ్ అయింది లేకపోతే ఫాల్ అయింది, లేదా ఆర్ మిల్లీమీటర్స్, ఎన్ని మిల్లీమీటర్స్, హౌ మెనీ మిల్లీమీటర్స్ were depressed or raised. So the units are for capillarity millimeter or centimeter. Okay, so these are the units. Why it is happening, due to the both cohesion and adhesion property, So if you see here, that adhesion is greater than cohesion. You know very well the adhesion means
ఇది దేనితోనైనా ఫ్రెండ్షిప్ చేయగలుగుతుంది. ఇట్ ట్రై టు అట్రాక్ట్ ద అదర్ సరౌండింగ్ బార్డర్ molecules. So here this is water, this is the solid body, glass is solid body. So automatically it will try to attract the water and it will raise the level. So slowly water level rise అవుతుంది. That is the adhesion. సో cohesion ఇక్కడ చాలా వరకు తక్కువ ఉంది. ఎందుకు? ఇది వాటర్, ఇది వాటర్ వాటర్ ఓకే. సో ఇది రైజ్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే స్మాల్ కర్వ్ ఫామ్ అవుతుంది పైన. ఈ కర్వ్ యాంగిల్ని మనం ఏమంటున్నాం? టీటా అంటున్నాం. యాంగిల్ ఎంత కర్వ్లో ఫామ్ అయింది? టీటా యాంగిల్లో ఫామ్ అయింది. ఓకే. సో దీని ట్యూబ్ డయామీటర్ డి, హైట్ హెచ్, యాంగిల్ టీటా. సో అడేజన్ ఈజ్ గ్రేటర్ దెన్ కోయిజన్ ఉన్నప్పుడు క్యాపిలరీ రైజ్ జరుగుతుంది. లిక్విడ్ వెట్స్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ అంతా కూడా లిక్విడ్ వెట్ చేస్తుంది. ఒకవేళ ఇది మెర్క్యూరీ కనుక తీసుకుంటే, ఇఫ్ యూ సీ ద మెర్క్యూరీలో మీకు ఏమవుతుంది? ఇక్కడ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాటర్ లెవెల్ ఏదైతే ఉందో ఈ వాటర్ లెవెల్ ఇందులో ఇక్కడికి పడిపోయింది, కిందికి పడిపోయింది. ఇక్కడ రైజ్ అయింది, ఇక్కడ రైజ్ అయింది, ఇక్కడ ఫాల్ అయింది. సో ఈ ఫాల్ అయింది ఏంటిది? హెచ్ ఇన్ సెంటీమీటర్ ఆర్ మిల్లీమీటర్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా యాంగిల్ టీటా, డయామీటర్ డి. అయితే ఇక్కడ ఇది ఎందుకు జరుగుతుంది అంటే అడ్హెజన్ ఈజ్ లెస్ దెన్ కోయిజన్. ఇక్కడ కోయిజన్ డామినేట్ చేస్తుంది. కోయిజన్ అంటే ఏంటి? సేమ్ మోలాక్యుల్స్ అన్నిటిని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అది దానివల్ల ఏమవుతుంది? అడేజన్ ఇక్కడ నెగ్లెక్ట్. మెర్క్యూరీ కాబట్టి ఇక్కడ అడేజన్ ప్రాపర్టీ ఉండదు, ఓన్లీ కోయిజివ్ ప్రాపర్టీ ఉంటుంది. సేమ్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అందుకే ఇక్కడ డిప్రెషన్ అవుతుంది. సో లిక్విడ్ స్టేస్ అవే ఫ్రమ్ ద సర్ఫేస్. మీరు ఇప్పుడు సపోజ్ లిక్విడ్ని మెర్క్యూరీ తీసుకొని చేతిలో వేసుకుంటే చేతి తడిగా ఉండదు. ఇట్ నెవర్ ట్రై టు వెట్స్ ద సర్ఫేస్ యువర్ పామ్. మీ చేతి పైన మెర్క్యూరీ అసలు తడిగా ఉంచదు, జారిపోతుంది ఊరికనే, దానికి ఏది అంటుకోదు. అదే వాటర్ తీసుకుంటే మీ చేయి మొత్తం తడిగా అయిపోతుంది. సో అక్కడ అడేజివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి అలా జరుగుతుంది. ఇక్కడ కోయిజివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇది దేనికి స్టిక్ అవ్వట్లేదు, అందుకే ఇక్కడ ఫాల్ అయిపోతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దీంట్లో మీరు హెచ్, క్యాపిలరీ రైజ్ ఆర్ ఫాల్ ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఏం చేయొచ్చు? 4 సిగ్మా కాస్ టీటా డివైడెడ్ బై స్పెసిఫిక్ వెయిట్ రోజీ, లేదా దీన్ని డబ్ల్యూ రాసుకోవచ్చు ఇంటూ డి, లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు? రోజీని మీకు మొన్న చెప్పాను స్టార్టింగ్ రోజు, స్పెసిఫిక్ వెయిట్ ఈక్వల్ టు రోజీ అని కూడా రాసుకోవచ్చు, డబ్ల్యూ ఇంటూ డి. ఓకే. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. టీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్, సిగ్మా ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్, rho specific weight, acceleration due to gravity, d is equal to diameter of the tube. So here the diameter should be less than 12 mm. Diameter should be less than 12 mm. లెస్ దెన్ 12 mm ఉంటేనే మీరు మెర్క్యూరీ చూడగలుగుతారు, మెర్క్యూరీ క్యాపిలారిటీ చూడగలుగుతారు. గ్రేటర్ దెన్ డయామీటర్ పెంచుకుంటూ వెళ్తా ఉంటే మీకు ఏమవుతుంది? క్యాపిలరీ యాక్షన్ కనబడదు మీకు, ఇది నెగ్లిజిబుల్ అవుతుంది. సో హియర్ హెచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్. క్యాపిలరీ రైజ్ డయామీటర్ పెరుగుతూ ఉంటే హైట్ క్యాపిలరీ రైజ్ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్. ఇఫ్ యూ టేక్ ద టీటా వాల్యూ యాక్చువల్గా వాటర్కి ఎంత ఉంటుంది? 0. టీటా ఈక్వల్ టు 0 ఆర్ ఉంటే 10 degrees వరకు ఉండొచ్చు. ఆర్ ఒకవేళ ఇది వాటర్కి, టీటా ఫర్ మెర్క్యూరీకి ఎంత ఉంటుంది? 120 degrees ఉంటుంది. 120 degrees. Theta for mercury 120 degrees. Okay, so this is the capillarity. Next అయితే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు? once again 1 second, I am erasing all those things.
ఓకే, అయితే ఈ సర్ఫేస్ టెన్షన్ మీరు ఏం చేయొచ్చు, సర్ఫేస్ టెన్షన్ని ప్రెషర్, ఒకవేళ ప్రెషర్ ఇన్సైడ్ ద లిక్విడ్ డ్రాప్, మీకు కర్వ్డ్ సర్ఫేస్ వల్ల ప్రెషర్ మారుతుందని చెప్పాను. సో ఇప్పుడు లిక్విడ్ డ్రాప్ కనుక తీసుకోండి, లిక్విడ్ డ్రాప్ కనుక తీసుకుంటే దాంట్లో ప్రెషర్ P కావాలి అనుకుంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల మీకు ఎంత వస్తుంది, 4 సిగ్మా బై డి, 4 సిగ్మా బై డి. ఇది ఎట్లా వస్తుంది అంటే మీకు సింపుల్, ప్రెషర్ P ఈక్వల్ టు ఏంటి, P ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, ప్రెషర్ P ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, P ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై పై బై 4 డి స్క్వేర్, పై బై 4 డి స్క్వేర్. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, దీంట్లో నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఇందులో నుంచి ఎఫ్ ఈక్వల్ టు పి ఇంటూ పై బై 4 డి స్క్వేర్, p into pi by 4 d square. Same as it is if you take the liquid drop కనుక తీసుకుంటే సర్క్యులర్ షేప్లో ఉంది. సో ఇప్పుడు ఇది దీంట్లో సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉంటుందని చెప్పా, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా, ఎఫ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, సో ఫోర్స్ ఇక్కడ ఏం చేస్తున్నా, దీన్ని ఏం రాసుకోవచ్చు, సిగ్మా ఈక్వల్ టు ఎఫ్ బై ఎల్, సర్కంఫరెన్స్ మొత్తం తీసుకుంటే ఏమవుతుంది, 5d అవుతుంది, ఎల్ బై 5d. సిగ్మా ఈక్వల్ టు ఎఫ్ బై 5d. ఇప్పుడు నవ్వు ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిగ్మా ఇంటూ 5d, సిగ్మా ఇంటూ 5d. Clear? So now I am equating these two things. So what you will get here, d square pi d square, pi d, here pi d gets cancelled. So finally you will get p equal to 4 sigma by d, 4 sigma by d. ఓకే, అర్థమైంది కదా, ఇది ఫైనల్గా ప్రెషర్ ఇన్సైడ్ ద లిక్విడ్ డ్రాప్. Same thing you can find out pressure inside the soap bubble. Pressure inside the bubble. Pressure inside the bubble ఎలా వస్తుంది అంటే, సేమ్ బబుల్ కి 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. బబుల్ థిన్ ఫిల్మ్ కానీ దాంట్లో 2 లేయర్స్ ఉంటాయి. సో 2 టైమ్స్ ఆఫ్ ది లెంత్, 2 టైమ్స్ ఆఫ్ లెంత్ చేస్తే ఏమవుతుంది, ఫైనల్లీ 8 సిగ్మా బై డి అవుతుంది, 8 సిగ్మా బై డి. సేమ్ డెరివేషన్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రెషర్ ఇన్సైడ్ ది జెట్, ఒకవేళ జెట్ తీసుకొని దాన్ని లాంగిట్యూడినల్ కట్ చేసుకొని దాన్ని డెరివేషన్ చేసుకుంటూ వస్తే 2 సిగ్మా బై డి, దిస్ ఈస్ ద ప్రెషర్.
ఓకే, నెక్స్ట్ తర్వాత ఒకవేళ సర్ఫేస్ టెన్షన్ కనుక తీసుకుంటే సర్ఫేస్ టెన్షన్ వాటర్ టు ఎయిర్ ఎంత ఉంటుంది? ఇది ఇంపార్టెంట్ ఈ సెట్కి. 0.07 యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెర్క్యూరీ టు ఎయిర్ తీసుకుంటే సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉంటుంది? 0.55 సేమ్ ఎయిర్ నెగ్లెక్టెడ్. ఒకవేళ ఎయిర్ తీసుకుంటే ఎయిర్లో నెగ్లెక్టెడ్, అందులో ఏం ఫామ్ కాదు సర్ఫేస్ టెన్షన్. ఓకే, సో ఇది మీకు సర్ఫేస్ టెన్షన్ గురించి